ఆదిత్యోర్కోరవిర్భానుర్భాస్కరశ్చ దివాకరः మార్తాండస్సవితా హేళస్తీక్ష్ణం శుర్మిహిరోరవిః. 2024 అక్టోబర్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు మేషరాశి ఫలితాలు. మేష వృశ్చికయోర్భౌమః. ఈ మేషరాశికి మేష వృశ్చికాలకి కుజుడు అధిపతి. అటువంటి కుజుడు తృతీయంలో బాగున్నాడు. అయితే ఈ రాశికి సరిగా చెప్పాలంటే 6 గ్రహాలు బాగున్నాయి. ఈ రాశి వాళ్ళకి ఇంతకుముందు కాని పని ఏదైనా అవుతుంది. మరి అనారోగ్యాలు ఉంటే పోతాయి. శని ఏకాదశిలో ఉన్నాడు. వాహనాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. భూమి, ఇల్లు కానీ పొలం కానీ ఇట్లాంటి ఆస్తులు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. రవి బుధులు ఇద్దరు కలిసి ఉన్నారు. బుధాదిత్య యోగం చాలా మంచి యోగం. కేతువు కూడా బాగున్నాడు. వీళ్ళ జాతకాన్ని సరిగా చెప్పాలంటే ఎదురంటూ లేదు, అన్ని విధాలా బాగుంది. అయితే 8 గ్రహాల్లో 6 గ్రహాలు బాగున్నాయి. అంటే 2 గ్రహాలు రాహువు శుక్రుడు ఇద్దరే బాగాలేరు. అయితే దీనివల్ల వచ్చే ఫలితం ఏమిటి? మీకు సంబంధించిన పనులు ఏవైనా లెక్క లేకుండా అవుతాయి. కానీ కాని పనులు ఏమిటనేది మనం చూసుకోవాలి. రాహు వల్ల ఎవరికన్నా డబ్బులు ఇస్తే మాత్రం తిరిగి రావు. ఒకటి, రాహుకేతువుల మధ్యలో శుక్రుడు ఒకడు పడ్డాడు. శుక్రుడు కూడా స్వక్షేత్రంలో పడ్డాడు. తులా వృషభయోర్భృగు. తులా వృషభాలకి శుక్రుడు అధిపతి. అటువంటి శుక్రుడు కూడా బాగలేడు. సప్తమ స్థానాధిపతి, కళత్ర స్థానాధిపతి శుక్రుడు. ఈ కళత్ర స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ రాశివాడికి బాగుండకపోవటం చేత వివాహ విషయంలో చాలా సమస్యలు రావడానికి అవకాశం ఉంది. భార్యాభర్తలకు కూడా ప్రతికూలత రావడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల్లో ఎటువంటి సమస్యలు వచ్చినా అన్నింటినీ సర్దుకోవడం ఎంతైనా మంచిది. ఇప్పుడు 2 చేతులు ఒక చెయ్యికి చెయ్యి తగిలిస్తే మాత్రం శబ్దం వస్తుంది. ఒక చెయ్యి ఎంతసేపు ఊపినా మాత్రం శబ్దం రాదు. అట్లాగే ఇద్దరిలో ఒకళ్ళు తొందరపాటు వాళ్ళు అయినప్పుడు వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఏమన్నా సర్దుకొని ఉండటం భార్యాభర్తల యొక్క నిర్ణయం ఇప్పుడు. అయితే ఈ ఓర్పు దేనికై అంటే మీకు జీవితంలో కాని పనులు అవుతాయి. కొంతమంది విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళటానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో దాదాపు బుధాదిత్య యోగం వల్ల ఏమవుతుందంటే మరి ఎంబీఏ లేకపోతే సిఏ ఈ చదివే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. మరి ఇటువంటి మంచి సమయంలో 2 గ్రహాలు రాహువు శుక్రుడు బాగలేడు. ఆ రాహుకి శుక్రుడికి తగిన శాంతి చేసుకోవాలి. అయితే మీ రాశి మేషరాశి. అశ్వని, భరణి, కృత్తిక మొదటి పాదం కలిసి మేషరాశి. అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం కలిసి మేషరాశి. అయితే నక్షత్రాలు ఎట్లా రావాలి? మీరు పుట్టినరోజు ఉన్నటువంటి నక్షత్రాలు ఈ 3 ఏదో ఒకటి ఉండాలి. అట్లా కాకుండా మీ పేరుని బట్టి వచ్చేటువంటి రాశిని ఇది మా రాశి అంటే కుదరదు. అది కరెక్ట్ కాదు. మీ డేట్ ఆఫ్ బర్త్ జన్మ నక్షత్రం ద్వారా రాశి వస్తుంది. జన్మ లగ్నం ద్వారా గ్రహస్థితి వస్తుంది. అంటే గ్రహచారం, మరి రెండోది గోచారం. ఈ 2 సరిగ్గా ఉండాలంటే జన్మ లగ్నం, జన్మ సమయం కావాలి. ఆ లెక్కలో చూసుకోవాలి. ఇది నేను చెప్పింది విని నా పేరు చంద్రయ్య, మేషరాశి, చంద్రయ్యని బట్టి మేషరాశి అంటే సరిపోదు. అశ్విని నక్షత్రంలో పుట్టాడా లేదా కావాలి. ఇట్లా కొంతమంది అనుకొని ఏమని నా పేరు చంద్రయ్య అండి, నాది మేషరాశి, మేషరాశికి ఫలితం చెప్పండి అంటే అది కరెక్ట్ కాదు. నేను ఎట్లా చెబుతాను? అది మీ జన్మ నక్షత్రం, జన్మలగ్నం కావాలి. దాని ప్రకారం ఇది చెప్పేది అందరికీ కూడా అవసరం. జన్మ లగ్నరీత్యా మాత్రం జాతకం చూసుకోవాలి. ఇది పరిస్థితి. మేషరాశి నుండి మీనరాశి వరకు కూడా ఏమి చేస్తే బాగుంటుంది? ఎట్లా అంటే జరుగుతుంది ఎట్లా ఉందంటే, జననం అనగానే శిరస్సు గడపడగానే జననం. శిరస్సు గడపడిన తర్వాత శిశువు భూమి మీద పడ్డ తర్వాత ఏడ్చిన తర్వాత అప్పుడు కానీ
టైం వేయట్లా. మరి ఆ శిశువు బయటకు వచ్చి ఏడ్చేదాకా 10 నిమిషాలు, 15 నిమిషాలు, అర్ధగంట కూడా పడుతుంది. నక్షత్రం మారిపోవచ్చు, నక్షత్ర పాదం మారిపోవచ్చు, నాకు రాశి మారిపోవచ్చు, జన్మ లగ్నం మారిపోవచ్చు. మరి మీరు చెప్పిన టైంను బట్టి మేము జాతక చక్రం చేస్తాం. మరి జాతక చక్రం వేసి చెబితే మీరు చెప్పింది జరగట్లేదు అంటారు మీరు. కారణం ఏంది? పుట్టినటువంటి సమయాన్ని కరెక్ట్గా వేయకపోవటమే కారణం అవుతుంది. కాబట్టి జాతకాన్ని నమ్మలేనటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్నారు. కాబట్టి అన్నిటికీ కూడా జాగ్రత్త పడే మార్గాలు ఉన్నాయి. ఒక మహజ్జాతకం చెప్పేటువంటి తండ్రి కూతురు ప్రసవించినప్పుడు టైం రాయమన్నాడు. టైం రాయాలి అంటే ఓ నిమ్మకాయ చేతికిచ్చి మంత్రసానికి బయటపడేయమన్నాడు. ఆ నిమ్మకాయ పడ్డ టైంకి జాతకం రాసుకోవాలనుకున్నాడు. కానీ ఆ నిమ్మకాయ వేస్తే గడపకి దగ్గర వెనక్కి తిరిగి వచ్చింది. మళ్ళీ ఆ నిమ్మకాయ బయటపడే టైం పట్టింది. దానివల్ల టైము మారిపోయింది. అయితే ఈ జాతకంలో అమ్మాయి మహారాణి అవుతుందని వచ్చింది. కానీ కొంతమంది సాముద్రికం చూసిన వాడు ఏం చెప్పాడంటే వ్యభిచారి అవుతుందన్నాడు. ఎందుకంటే సాముద్రికం ఎప్పుడు ఏంటంటే అసలు ఉన్నది బయటపడుతుంది. రేఖలు మనం పుట్టించేవి కాదు కదా, వాళ్ళ జాతక రీత్యా రేఖలు పుడతాయి. మరి వ్యభిచారం అవుతుందంటే చివరికి ఏమైంది? ఆ అమ్మాయి మరి యుక్త వయస్సులో పెళ్లి చేశారు, భర్త చచ్చిపోయినాడు, జీవితం మొత్తం అట్టగే గడిపింది. చివరికి ఆ అమ్మాయి మరణించింది. చివరికి దహనం చేద్దామని తీసుకొని వెళ్తే విపరీతమైన 7 తొండంలో వర్షం, దహనం చేయడానికి కుదరలే. ఆ శ్మశానంలో ఒక షెడ్లో శవాన్ని పెట్టి వీళ్ళు వచ్చేశారు. మరి వీళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళేప్పటికీ ఆ ఎట్టివాడు ఆ చచ్చిపోయిన శవంతో వ్యభిచారం చేస్తున్నాడు. శాస్త్రాన్ని నమ్మినవాడు ఏం చేస్తాడు? వ్యభిచారం చేసిన వాడిని కొట్టడు. అంటే జాతకంలో ఇది ఉన్నది కాబట్టి జరిగిందనుకుంటాడు. ఆయన ఎస్ట్రాలజరే కానీ సాముద్రికం చెప్పేవాడు కాదు. సాముద్రికం చెప్పిన వాడి మాట కూడా నమ్ముతాడు. తన ఎస్ట్రాలజీ ప్రకారం జరిగేది ఎట్లా జరుగుతుందో సాముద్రికం ద్వారా కూడా అట్లాగే జరుగుతుంది. కాబట్టి ఈ రెండిట్లో కూడా తేడా వచ్చినా కూడా దైవ బలం వల్ల చాలా పనులు అవుతాయి. మేషరాశి నుండి మీనరాశి వరకు మేము చెప్పిన నే కాదు, నాలాంటి వాళ్ళు చాలామంది చెబుతున్నారు. దాంట్లో ఏది జరగలదే లేదు అనుకుంటే దానికి తగిన పూజా విధానాలు ఉన్నాయి. అవి మీరు చేస్తే మీకు అన్ని మార్పులు వస్తాయి. మీరు కావాలంటే మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రతి నెల ఒక దైవ కార్యం జరుగుతుంది. ఆ దైవ కార్యం వల్ల అనేక రకాల బాధలు తొలుగుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఏం చెప్పారంటే మన హిందూ మతంలో నల్ల రాయి, ఆ రాయిని విగ్రహం చేస్తున్నాం. ఆ రాయి రోడ్డు మీద పడి ఉంటుంది. విగ్రహం తయారయ్యేంత వరకు దాని మీద కూర్చుంటున్నారు. కానీ ఆ తర్వాత దేవుడి విగ్రహం అవుతుంది. నల్లరాయిలో దేవుని చూస్తున్నాం. అంటే కఠినమైన మనస్సు ద్రవమైన హృదయం కలిగి మంచి పనులు చేస్తుంది. ఎందుకంటే వేమన పెద్ద వ్యభిచారి. చివరికి వేమన్న కన్నాను వేరే యోగి లేడు, రామచంద్రుని కన్నా రాజు లేడు, ఆంజనేయుని కన్నా అతి భక్తుడు లేడు, విశ్వదాభిరామ వినురవేమ అని వేమన్న గారు పద్యం చెప్పాడు. వేమన్న గారు పచ్చి వ్యభిచారి. ఆఖరికి వదినను గారి కళతో చూసి ఆమె కూడా కావాలని కోరుకున్నాడు. అటువంటి వాడు యోగి అయినాడు. భోగి యోగి అవుతాడట, యోగి మాత్రం తిరిగి భోగి కాడు. భోగి అంటే అనుభవాలు, అనుభవాల్లో మంచి అనుభవాలు, చెడు అనుభవాలు ఉంటాయి. అన్నింటినీ కూడా పరిశీలించాలి. అయితే నేను అంటే అలవాటు ఉన్నవాడిని మాత్రం కాదు, అన్నింటినీ పరికించి చెబుతున్నవాడిని నేను. కాబట్టి మనకున్నటువంటి కష్టాలు ఎప్పుడూ ఉంటాయి అనుకోవద్దు. ఈ కష్టాలు ఈ జన్మలోనే పోగొట్టుకోవాలి మనం, మళ్ళీ వచ్చే జన్మ దాకా రాకూడదు. కాబట్టి జన్మంటూ ఉంటుంది కాబట్టి ఆ జన్మకి సమస్య లేకుండా చేసుకోవాలి అంటే మా చేత గ్రహ పూజలే కాదు, జాతకం చెప్పడమే కాదు, సాముద్రికం చెప్పడమే కాదు,
ప్రతి నెలలో కూడా ఏదో ఒక దైవ సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇటువంటి వాటిల్లో మీకున్న దోషాన్ని బట్టి ఏ పూజ చేస్తే ఏది మీకు మేలు జరుగుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా మేము చెప్పగలం, చేయించగలం. కాబట్టి ఇట్లాంటి వాటిల్లో పాల్గొనండి. అన్ని విధాలా మీకు భగవంతుడు మేలు చేకూరుస్తాడు. నేను చేకూరుస్తానని చెప్పట్లే, భగవంతుడు మాత్రం ఖచ్చితంగా మీకు తగినటువంటి దోషాలు మొత్తం పోగొడతాడు. అందరం బాగుంటాము. స్వస్తి. ఇది మాత్రం ప్రతి రాశికి